చివరిగా మీరు నారా లోకేష్ గారికి పట్టాభిషేకం గురించి మా సెన్సేషనల్ కామెంట్ చేశారు అప్పుడెప్పుడో. దానికేదో దారులు పడుతున్నట్టుగా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. నారా లోకేష్ పార్టీకి సంబంధించిన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఏం కామెంట్ చేస్తారు దానిపైన? అదే నేను చెప్పాను, హ్మ్. 2027 ఉగాదికి హ్మ్. అతన్ని సీఎం చేయడానికి ఆల్ రూట్స్, ఆల్ లైన్స్ ఆర్ క్లియర్డ్ అని చెప్పి హ్మ్. ఆ ఆ టార్గెట్ డేట్గా వెనక్కి వర్కౌట్ చేసుకుంటూ ఒక్కొక్క చర్య తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. హ్మ్. సో అందులో భాగంగా మరి వాళ్ళు ఏ రకమైన రోడ్ మ్యాప్ వేసుకున్నారో ఆ రోడ్ మ్యాప్లో ఒక్కొక్క మైల్ స్టోన్ రీచ్ అవుతూ వెళ్తారు. హుహు. హుహు. ఆ, సో, ఆ దిశగా పడుతున్న అడుగులుగానే చూడాలా వీటిని? అంతే అంటే నాకున్న సమాచారం ప్రకారంగా అయితే 2027 ఉగాదికి అతను సీఎం చేయడానికి ఆర్ఎస్ఎస్ ఒప్పుకుంది, ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకున్నారు. ఇదంతా క్లారిటీ ఉంది. హ్మ్. ఆ స్టేజ్కి అది టార్గెట్ డేట్. హ్మ్. అక్కడి నుంచి వెనక్కి వర్కౌట్ చేసుకుని హ్మ్. వచ్చి హ్మ్. ఒక్కొక్క మైల్ స్టోన్ ఎప్పుడెప్పుడు చేసుకుంటూ వెళ్ళాలి అనే దానిలో ఆ యాక్షన్ ప్లాన్లో రోడ్ మ్యాప్లో భాగంగా చేసుకుంటూ వెళతారు వాళ్ళు. హుహు. బికాస్ దే వాంట్ టు డూ ఇట్ ఓకే. బీయింగ్ ఎ పొలిటికల్ పార్టీ హ్మ్. అనేది అంటే వాళ్ళ ఆలోచన, అని వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమో బహుశా అది. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. హ్మ్. అంటే ఇందులో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అంశం ఏమి లేదని నేను అనుకుంటాను. హ్మ్. ఎందుకనంటే ఇప్పుడు ఒక టార్గెట్ పెట్టుకున్నాక దాన్ని అచీవ్ చేయాలనుకున్నప్పుడు డిఫరెంట్ మైల్ స్టోన్స్ పెట్టుకుంటాం. హ్మ్. ఈ డేట్కి ఈ మైల్ స్టోన్, ఈ డేట్కి ఈ మైల్ స్టోన్, ఈ డేట్కి ఫైనల్ మైల్ స్టోన్ అని ఉంటుంది. హ్మ్. అందులో భాగంగా వాళ్ళు అంతే క్వార్టర్లీ పరీక్షలు, హాఫ్ ఇయర్లీ పరీక్షలు, ప్రీ ఎగ్జాక్ట్లీ ఫైనల్, ఫైనల్ ఎగ్జామ్స్ అంతే. అది అంతే. ఆ! అందులో భాగంగా ఏమైనా జరుగుతూ ఉండుంటాయి హ్మ్. అని నేను అనుకుంటున్నాను. ఓకే. చివరి 2 క్వెషన్స్ తీసుకొని క్లోజ్ చేస్తాను సార్. హ్మ్. 16 అనే ఒక నంబర్ గురించి రాహుల్ గాంధీ గారు కామెంట్ చేశారు. సో, ఆ 16 నంబర్ ఏంటి? తెలుగుదేశం పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటుందా? లేకపోతే ఆ 16 మెంబర్స్ ఎన్‌డీఏకి వ్యతిరేకంగా ఓటేసారా అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. మీకేమనిపించింది ఈ 16 గురించి జరుగుతున్న చర్చ పైన? అంటే రాహుల్ గాంధీ గారికి ఏదో సమాచారం ఉన్నట్టుంది. హ్మ్. అంటే ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో పివి నరసింహరావు గారి టైంలో అట్లా తెలుగుదేశంలోనే గెలిచినటువంటి ఎంపీలు మళ్ళీ స్ప్లిట్ అయిపోయి అవును. కొంతమంది కాంగ్రెస్‌లో చేరిపోయారు. చేరిపోయిన వాళ్ళు ఇప్పుడు కూడా కాంగ్రెస్‌లోనే ఉన్నారు అవును. చాలామంది. తర్వాత ఎందుకు అను ఒప్పందం అప్పుడు యూపీఏ టైమ్‌లో కూడా కొంతమంది ఎంపీలు పోయి ఆదికేశవ నాయుడు గారు, మందా జగన్నాథం గారు పోయి టీడీపీ నుంచి గెలిచి యూపీఏకి ఓటేసారు. అదే. హ్మ్. సో, ఆ చరిత్ర ఉంది గాబట్టి అట్లాంటి ఆలోచనతోటి ప్లస్ మరి ఆయన అంటే హీ మే బీ హావింగ్ సమ్ అదర్ ఇన్ఫర్మేషన్. హ్మ్. సో, అది ఇప్పుడు డిస్క్లోజ్ చేయకుండా ముందు వారు మాట్లాడటం జరిగింది. హ్మ్. సో, పాజిబిలిటీ ఉందా? తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎవరో ఎన్‌డీఏకి వ్యతిరేకంగా ఓటేసే పాజిబిలిటీని అంటే ఊహించగలమా? ఇప్పుడైతే ఉన్నట్టు నేను అనుకోవడం లేదు. హ్మ్. ఎందుకంటే గెలిచినటువంటి ఎంపీల్లో అంత రాజకీయ జ్ఞానం గాని, రాష్ట్రం వైపు విజన్ గాని ఉన్నవాళ్ళు ఎవరు కనిపించడం లేదు. హ్మ్. బికాజ్ దే ఆర్ ఆల్ వెరీ న్యూ అండ్ ఎక్సెప్ట్ 1 ఆర్ 2 పీపుల్ అంటే లాస్ట్ 2, 3 టైమ్స్ అయినోళ్ళు ఎవరు లేరు గదా! అంటే రాజకీయ జ్ఞానం లేదు గాబట్టే లేదు కాబట్టి లేని వాళ్ళే అలా చేస్తారు గదా! జ్ఞానం ఉన్నవాళ్ళు ఓ పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి ఓటేస్తే ఆలోచన చేయరు గదా! అంటే నేనెందుకు ఆ జ్ఞానం, రాజకీయ జ్ఞానం అనే పదం వాడానంటే, హ్మ్. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. ఓకే. జాతి ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. ఓకే. రాష్ట్రం పట్ల సోయి ఉండాలి అని. రాష్ట్రము కోల్పోతుంది. అంటే అక్కడ మన వాదన గాని, మన మాట నెగ్గే పరిస్థితి గాని ఓకే. మీరు ఆ కోల్పోతుంది. కంటెస్ట్‌లో చెప్పారా? అలా కోల్పోయినటువంటి పరిస్థితిలో మనం రాష్ట్రం కోసం నిలబడాలి కదా! పార్టీ గాదు రాష్ట్రం ఇంపార్టెంట్ గదా! ఇంపార్టెంట్ గదా! జాతి ఇంపార్టెంట్ గదా! అన్న కోణంలో ఆలోచించి రాజకీయంగా ఆలోచించేవాళ్ళైతే చేస్తారు. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు మనం ఓకే. మన నాయకుడు బీజేపీకి తాకట్టు పెట్టినా కూడా, మనమైతే నిలబడాలి గదా! అనే అవకాశం ఉంటే నిలబడాలి గదా! ఇంటర్నల్‌గా. వెన్ ఇట్ ఈస్ సీక్రెట్ అనే భావంతో కొంతమంది పనిచేసే అవకాశం ఉంటది. హ్మ్. 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 ఆ ఉద్దేశంతో చెప్పా నేను. ఓకే. అలా కాకుండా ఆలోచిస్తే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా బీజేపీ చాలా పెద్ద పార్టీ. హ్మ్. వాళ్ళు దేన్నైనా, ఎవరినైనా 2 విధానాలుగా లోబరుచుకుంటున్నారు. లోబరుచుకుంటారు. ఒకటి కేసులు, డబ్బుతోటి, 2 ఈడీ, సీబీఐ కేసులు. మొదలగు ఏజెన్సీస్ తోటి. సో, భయానికి గురి చేసైనా, భయపెట్టైనా, హ్యాండ్ ట్విస్ట్ చేసైనా తీసుకోవడమా? లేదా డబ్బు పడేసైనా తీసుకోవటమా? అందువల్ల అన్ని చోట్ల అమ్ముడుపోవటం జరుగుతుంది. అలాంటి కార్యక్రమం చేయాలంటే వీళ్ళు అలా పోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది గానీ, హ్మ్. వ్యతిరేకించే ఛాన్స్ ఎక్కడుంది? ఓకే. అంత వెన్నెముక లేదు అంటారు. ఆ! హ్మ్. అవి ఎగ్జాక్ట్‌లీ. సో, హ్మ్. అందువల్ల అది రూల్డ్ ఔట్ ఆ రూల్డ్ ఔట్. పాసిబిలిటీ. ఓకే. హ్మ్. రైట్. చివరిగా మావోయిస్టులు లేకుండా చేస్తాను మార్చి 31కి అనేది అమిత్ షా ప్రకటన. ఆ తర్వాత పార్లమెంట్‌లో కూడా ఆయన మావోయిస్టులు లేరు వాళ్ళని ఏరేసామని చెప్పారు. స్టిల్ ఇప్పటికీ ఎన్‌కౌంటర్‌లు, కూంబింగ్‌లు ఇంకా జరుగుతున్నాయి. సో, మావోయిస్టులు లేని భారతదేశాన్ని కేంద్ర హోంశాఖ చేసింది అని అనుకోవాలా? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఫిజికల్‌గా ఆ రోజుకి ఆ పనిలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు హోల్డ్ చేయాలి. చంపేయొచ్చు, ఎన్‌కౌంటర్ అని చెప్పేసి అంటే మర్డర్స్ చేసేస్తున్నారు. కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ చేస్తున్నారు. సిస్టమ్ ఫాలో అయ్యి వాళ్ళని పోనీ సరెండర్ అయిన వాళ్ళని తీసుకెళ్ళి రీహాబిలిటేషన్ సెంటర్స్‌లో పెట్టడం గానీ, వాళ్ళకి ఏదన్నా
రీసెటిల్మెంట్ చేయడం కానీ అలాంటివి ఏమి చేయకుండా సింప్లీ దే ఆర్ కిల్లింగ్. Hmm. అలా ఫిజికల్గా చంపేయగలుగుతారు కానీ సిద్ధాంతాన్ని మాత్రం చంపలేరు. Hmm. ఇట్ ఈస్ నెవర్ పాసిబుల్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. Hmm. సో అందువల్ల అలా ఎవరైనా ఒక సిద్ధాంతాన్ని మనం చంపేద్దాం అనుకుంటే అది అవివేకం అవుతుంది. Hmm. కొద్ది రోజులు డార్మెంట్గా ఉండొచ్చేమో, Hmm. ఆ డార్మెన్సీ నుంచి మళ్ళీ తిరిగి సీతాకోక చిలుకలాగా డార్మెంట్గా ఉన్నటువంటిది గొంగళ పురుగు నుంచి ఎలా వస్తుందో Hmm. అలా సిద్ధాంత బలం ఉన్నంతకాలం అది వెలుగుతూనే ఉంటుంది. Hmm. బట్ ఎప్పుడు దాన్ని నిర్మూలించవచ్చు అంటే ఏ సిద్ధాంతం ఏ లక్ష్యం కోసం అయితే వాళ్ళు పనిచేయడానికి వచ్చారో ఆ లక్ష్యం ప్రభుత్వమే నెరవేరిస్తే సిద్ధాంతం అలాంటి నీడే ఉండదు, Hmm. అప్పుడు లేకుండా చేయొచ్చు. Hmm. అలా చేసి ఈ స్టేట్మెంట్ ఇస్తే దానికి అర్థం ఉంటుంది. Hmm. బట్ Assassinate చేస్తారు. ఫోర్స్ఫుల్గా Hmm. చంపేస్తూ అణిచేయాలి అనుకుంటే మాత్రం అది జరగదు. ఎందువల్ల అంటే వాళ్ళు గురవుతున్నటువంటి అన్యాయం అణిచివేత పోవట్లేదు, Hmm. వాళ్ళు గురవుతున్నటువంటి నిరాశ్రయం నిస్పృహలు పోవడం లేదు. Hmm. అవి అలాగే ఉంటూ వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళని చంపేస్తూ ఉంటే ఇంకొకరు పుడతానే ఉంటారు. Okay. సో ఇక్కడ మనం దేన్ని సమర్థించటం లేదు ఫర్ ఇన్ఫర్మేషన్. Hmm. ఇప్పుడు ఆ నక్సలిజం అనేటువంటి దేని గురించి వచ్చింది, దానిలో మంచి చెడులు ఉంటే ఆ డిబేట్ మనం చేయం. కానీ ఎవరైతే అభివృద్ధికి దూరంగా ఉన్నారో, అవకాశాలకు దూరంగా ఉన్నారో, అణిచివేతకు గురవుతున్నారో వాళ్ళకి ఆశ్రయం కల్పించి వాళ్ళని ముందుకు నడిపించడానికి వస్తున్న విధానం అనే మేజర్ కోణంలో మనం చూసినప్పుడు Hmm. ఆ నీడ్ ఉన్నంత వరకు ఆ సిద్ధాంతం బతికే ఉంటుంది. Hmm. 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 ఆ నీడ్ పోయినప్పుడు పోతుంది. అది ఎప్పుడు పోద్ది అంటే అది మీరు ఇచ్చినప్పుడు. Okay. అది ఇవ్వడానికి మీరు సిద్ధంగా లేరు. Hmm. 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 చివరిగా చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ఎలక్షన్ క్యాంపెయిన్కి మధ్యలో వచ్చింది కానీ మళ్ళీ ఆ టాపిక్ మిస్ అయ్యాం. ఆయన అక్కడికి వెళ్ళి చేసిన క్యాంపెయిన్ చూస్తే ఏమనిపించింది? ఆయన క్యాంపెయిన్ ఎన్డీఏని గెలిపిస్తుందా తమిళనాడులో? అంటే తమిళనాడులో ఇంతకుముందు అంటే నేను చాలాసార్లు తమిళనాడు వెళ్తుంటాను, నాకు మంచి ఇంటిమేట్ రిలేషన్స్ ఉన్నాయి. అక్కడ ఇతని గురించి కొంచెం గౌరవంగా గొప్పగా మాట్లాడుతుంటారు. Hmm. బట్ ఇప్పుడు అతను రకరకాల కోయంబత్తూరు, మద్రాస్ ఇట్లా చాలా ప్లేసులకు వెళ్ళి ఈ ఉన్న మర్యాద అంతా కోల్పోయాడని నాకు క్లియర్గా అనిపించింది. Hmm. ఎట్లా, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇతను మాట్లాడిన అన్ని తప్పులు అబద్ధాలు, Hmm. అసలు అక్కడ గ్రోత్ లేదంటాడు. Hmm. అది ఇప్పుడు 6% కాంట్రిబ్యూషన్ చేస్తుంది మొత్తం నేషన్కి. 6% వాళ్ళ షేర్ ఉండగా దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ 9%. ఓకే. మోర్ దెన్ దేర్ షేర్. మోర్ దెన్ దట్. Hmm. ఏది మన నేషనల్ ఎక్స్చెకర్కి Hmm. ఏది 6% పాపులేషన్ తోటి Hmm. దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ 9%. ఓకే. అండ్ దే ఆర్ సెకండ్ ఇన్ ది గ్రోత్ రేట్ Oh. ఇన్ ది కంట్రీ. Mhm. And they are highest in automobile industries. They are highest in human employment creation. They are highest in women employment as well as women skills. Oh. Mhm. తమిళనాడు. స్కిల్స్లో. సో ఇతను అక్కడికి వెళ్ళి మహిళల గురించి అసలు మహిళలకి 2,500 ఇస్తానని 2 సంవత్సరాలు గడిచిపోయినా నువ్వు చెప్పిన మాట ఇవ్వకపోగా Hmm. అక్కడ వాళ్ళకి ఏదో బస్సు ఇస్తానన్నాడు, అది ఇస్తానన్నాడు, ఇవ్వలేదని చెప్తా ఉన్నాడు. వాళ్ళు మొదట 1,000 రూపాయలు ఇస్తానని ఇచ్చారు, అది అమలు చేశారు. Hmm. 4 సంవత్సరాల తర్వాత దాన్ని 2,000 కూడా చేశారు. చేశారు. అవును, పెంచారు దాన్ని. సో వాళ్ళు పెంచుకుంటూ విమెన్ ఎంప్లాయ్మెంట్ పెంచుకుంటూ వెళుతుంటే Hmm. హైయెస్ట్ గ్రోత్ రేటు, హైయెస్ట్ జిఎస్డిపి, హైయెస్ట్ రిఫార్మ్స్, హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన స్టేట్ని పట్టుకుని Hmm. ఇతను వెళ్ళి ఇక్కడ అసలు ఈ రాష్ట్రానికి ఒక క్యాపిటలే లేదు, Hmm. ఒక గ్రోత్ ఇంజినే లేదు. Hmm. అలాంటిది అక్కడికి వెళ్ళి కామెంట్ చేస్తూ ఉంటే Hmm. జనం భయంకరంగా నవ్వుకుంటున్నారు. 500 ఎకరాల్లో మీ దగ్గర ఉంది ఎయిర్పోర్ట్, మేము 5,000 ఎకరాల్లో కడుతున్నాం అని చెప్పారు ఆయన. అది ఇప్పుడు ఎంత హాస్యాస్పదంగా ఉందండి ఇది. Ah. ఇప్పుడు 500 ఎకరాల్లోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టి హై ట్రాఫిక్ చేస్తున్నవాడు గొప్ప, Hmm. 5,000 ఎకరాలు పెట్టి ఈగలు తోలుకునేవాడు గొప్ప. Hmm. అసలు ఇప్పుడు విజయవాడ ఎయిర్పోర్ట్ ఏమో ఈగలు తోలుకుంటుంది సరైన ట్రాఫిక్ లేకుండా. Hmm. దాన్ని పూర్తిగా కంప్లీట్ చేయకుండా, దాన్ని డెవలప్ చేయకుండా Hmm. ఇంకో ఎయిర్పోర్ట్ కడతానని చెప్తారు. Hmm. అసలు ఆ ఉన్న ఎయిర్పోర్ట్ ఏంటి? అది ప్రీ ఇండిపెండెన్స్ వరల్డ్ వార్ టైంలో Hmm. బేగంపేట ఎయిర్పోర్టు, గన్నవరం ఎయిర్పోర్టు, తాడేపల్లిగూడెం, దొనకొండ, Hmm. ఈ ఎయిర్ స్ట్రిప్స్ ఇవన్నీ కూడా బ్రిటిష్ టైంలో డెవలప్ అయినాయి. Hmm. రెండు ఒకేసారి లాంచ్ అయినాయి, గన్నవరం అండ్ బేగంపేట. Hmm. హైదరాబాద్ అంత సూపర్ ఎయిర్పోర్ట్ అయిపోయింది, విజయవాడ మాత్రం అలాగే ఉంది. Hmm. దాన్ని ఎలా డెవలప్ చేయాలి, అప్పటి నుంచి ఉన్న భూమిని ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచించకుండా Hmm. 500 ఎకరాలతో ఉన్న వాళ్ళని షేమ్ చేయడం, Hmm. వాళ్ళని హేళనగా మాట్లాడటం ఏంటి? Hmm. ఇప్పుడు కొచ్చిన్ ఎయిర్పోర్ట్ వెరీ లిమిటెడ్ చెన్నై ల్యాండ్ కదా, ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది కూడా. ఇంటర్నేషనల్ కోయంబత్తూర్ ఆల్సో లిమిటెడ్ ల్యాండ్, చెన్నై ఆల్సో లిమిటెడ్ ల్యాండ్, బట్ దే ఆర్ ఫ్లరిషింగ్ Hmm. అండ్ దే ఆర్ క్యాటరింగ్. అసలు స్థలం ఖాళీ ఉండదు అక్కడ. Hmm.
ఇక్కడ అసలు ఏమీ లేకుండా 5,000 ఎకరాలతో ఎయిర్పోర్ట్ కడతానని మాట్లాడుతుంటే, రెండోది ఆయన ఇంకేం చెప్పారంటే, మీకు భూమి లేకపోతే ఏమైంది, నాలెడ్జ్ ఎకానమీతో చేయండి అంటున్నారు. అవును, అది కూడా అన్నారు. మరి భూమి లేకపోతే నాలెడ్జ్ ఎకానమీ డెవలప్ చేయొచ్చు అని చెప్పినప్పుడు 1,00,000 ఎకరాల భూమి ఎందుకండి అమరావతిలో? అమరావతికి. రియల్ ఎస్టేట్ చేయడానికి కాకపోతే. సో అంటే మీరు ఎస్టేట్ వ్యాపారం చేయడానికేమో భూమి కావాలి, వాళ్ళకేమో డెవలప్మెంట్కి మీరు నాలెడ్జ్ ఎకానమీ అని పాఠాలు చెప్తారు. భూమి ఎందుకు అంటారు? అక్కడ భూమి ఎందుకంటారు? సో ఇలా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చి ఆయన చెప్పిన థీరీసే ఆయన చంపుకుని విలువ లేకుండా చేసుకున్నారు. పైగా డెవలప్ అవుతున్న స్టేట్ని ఎగ్జాంపుల్గా తీసుకోవాల్సిన స్టేట్ని పిచ్చి పిచ్చి కామెంట్స్ తోటి మాట్లాడారు. రెండోది ఆ విమెన్ రిజర్వేషన్ బిల్లు గురించి కూడా ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, అవి కూడా మాట్లాడారు. సో ఇక్కడ నేను ఒక ప్రపోజల్ కూడా చెప్పున్నా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ డక్ అని చెప్పారు. సో ఏ రోజైనా నార్త్ ఇండియాలో సరైనటువంటి ప్రాధాన్యత సౌత్ ఇండియా ఇవ్వకపోతే అలాంటి పరిస్థితి దాపురిస్తుంది. ఇంకొక మాట మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ సౌత్ ఇండియా నిజంగా ఒక దేశం అయితే లూజ్ అయ్యేది ఏమీ లేదు, అన్ని అడ్వాంటేజెసే. లూజ్ అయ్యేదల్లా నార్త్ ఇండియాకి. ఇప్పుడు మనం కలిసి ఉండడం వల్ల మనకు నష్టం తప్ప ఎలాంటి లాభం లేదు. ఏ పారామీటర్లోనూ, ఏ యాంగిల్లోనూ, ఏ రూపంలోనూ దక్షిణ భారతదేశానికి ప్రయోజనం లేదు. వెళ్తున్న సిటీ, వైబ్రెంట్గా ఉండే సిటీ, అంటే మీకు అన్నీ ఉన్నాయి. సీ పోర్ట్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ల్యాండ్ పోర్ట్స్ ఉన్నాయి, రైల్వేస్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్. దేశానికి కావాల్సిన అన్నీ ఉన్నాయి. డెవలప్డ్ కంట్రీ. ఒక్కసారిగా వరల్డ్లో ఉన్న అనేక దేశాలను దాటిన జీడిపికి వెళ్ళిపోతుంది ఓన్లీ సౌత్ ఇండియా అయితే. ఇట్ ఈస్ బర్డెన్ అండ్ లయబిలిటీ టు బీ విత్ ది కంట్రీ. అంటే మనం ఏర్పాటువాదం మాట్లాడుతున్నాడు అనొచ్చు, ఫ్యాక్ట్స్ నేను పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత నాయకత్వం. సో కలిసి ఉండడం అన్నది నార్త్కి అవసరం, సౌత్కి కాదు. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి నిధులు, డెవలప్ చేసిన డబ్బు, వెల్త్ అంతా కూడా యూపీ, బీహార్ అలాంటి రాష్ట్రాలను డెవలప్ చేయడానికి వాడుతున్నారు, అనేక రెట్లు వాడుతున్నారు. మనం ఇచ్చింది మనకు తిరిగి రావడం లేదు సరే కదా, అక్కడ వాడుతున్నారు. వాళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళకి వెళ్తుంది అది. సో అలాంటి పరిస్థితులు ఎవరికి అవసరం అది? సో అందువల్ల సౌత్ ఇండియాకి ఎంత షేర్ ఉండాలి, వాళ్ళకి ఎంత విలువ ఉండాలి, వాళ్ళ మాటకి ఎంత సే ఉండాలి అనేటువంటిది వాళ్ళు ఆలోచించకపోతే డెఫినెట్గా కొత్త దేశంగా ఆవిర్భవిస్తే అన్ని అడ్వాంటేజెసే. ఎందుకంటే సముద్రం అంతా మనకే ఉంది, రెండు వైపులు ఉంది, అరేబియా, ఇండియన్ ఓషన్, బంగాళాఖాతం అన్నీ మనకే ఉన్నాయి. సో అందువల్ల ఎట్ ఎవ్రీ పాయింట్ దెర్ ఇస్ అన్ అడ్వాంటేజ్ ఫర్ సౌత్ ఇండియా. సో ఇవన్నీ మర్చిపోయి మిగిలిన రాష్ట్రాలు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, తమిళనాడు, పాండి అందరూ వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యతిరేకిస్తే వీళ్ళు కనీసం వ్యతిరేకించకపోగా మంచి చేసిన వాళ్ళని విమర్శిస్తున్నారంటే వీళ్ళు ఎంత విజనరీసో మనం అర్థం చేసుకోవాలి. ఎంతకంటే దారుణమైన మోసం, కుట్ర ఇంకేముంటుంది? చేతులెత్తి దండం పెట్టాలి. ద్రోహం, తెలుగు జాతికి ద్రోహం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కుమార్ గారు. ఇది విజయ్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి DHT.